హాయ్ ఎవ్రీవన్. ఈరోజు నేను ప్రోటీన్, ఫైబర్, ఐరన్ అధికంగా ఉండే రుచికరమైన బ్రేక్‌ఫాస్ట్ గానీ, లేదా ఈవినింగ్ స్నాక్స్ గానీ ఉపయోగపడేది చెప్తున్నానండి. ఫస్టు శనగలు, పెసర్లు మొలకెత్తినయి తీసుకున్నాను ఒక్కొక్క కప్పు. అవి మిక్సీ పట్టుకోవాలి. కొద్ది కొద్దిగా వేసుకుంటున్నాను. నేను 2 టైమ్స్ మిక్సీ పట్టుకున్నాను. దాంట్లోనే దీంట్లోనే ఒక పచ్చిమిర్చి, అల్లం ముక్క వేసుకొని, కొద్దిగా వాటర్ పోసి మిక్సీ పట్టి పెట్టేసుకున్నాను. కొద్దిగా మిగిలింది కదా! అది కూడా మళ్ళొకసారి మిక్సీలో వేసేసుకొని, కొద్దిగా వాటర్ పోసి మిక్సీ పట్టేసుకొని, దీంట్లో యాడ్ చేసేసుకున్నాను. దాంట్లోనే ఒక కప్పు రాగి పిండి, ఒక కప్పు కొంచెం గట్టిగా ఉన్న పెరుగు వేసుకొని కలిపేసుకోవాలి బాగా. కొంచెం చిక్కగానే కలుపుకోవాలండి. బాగా పలచగా వద్దు. అదే పిండిలో రుచికి సరిపడినంత సాల్టు, ఒక స్పూను కారము, ఉల్లిపాయలు, సన్నగా కోరుకున్న క్యారెట్ అండ్ కొత్తిమీర వేసుకున్నాను. అవన్నీ మొత్తం బాగా కలిపేసుకోవాలి. అవి బాగా కలిసేటట్టు కలిపేసుకొని, కొద్దిగా బేకింగ్ సోడా వేసుకొని, బాగా కలుపుకొని ఒక 5 నిమిషాలు మూత పెట్టి ఉంచాలి. ఇది బాగా గుల్లగా వస్తది. దీంట్లో ఈనో అది వాడకండి. అది మంచిది కాదు. దానికన్నా ఇదే బెటరు నా ఉద్దేశం అయితే. స్టవ్ పై ప్యాన్ పెట్టుకొని, దాంట్లో కొద్దిగా ఆయిల్ వేసి, కొన్ని తెల్ల నువ్వులు వేసుకుంటే మంచి టేస్ట్ వస్తుంది. హెల్తీ కూడా. అలా వేసేసుకొని, ఈ పిండిని కొద్దిగా మందంగా వేసుకోవాలి. మరీ పలచగా కాదు. ఇది మందంగా వేసుకొని, చక్కగా మూత పెట్టి లో ఫ్లేమ్‌లో చక్కగా ఏగనివ్వాలండి. అప్పుడే మంచి టేస్ట్ వస్తుంది. బాగా ఉడుకుతుంది లోపల కూడా. 5 నిమిషాల తర్వాత మనం ఓపెన్ చేసి చూస్తే చక్కగా కాలిందండి. దాన్ని తిరగేసుకోవాలి. చూడండి గోల్డెన్ కలర్ వచ్చింది. బాగా వచ్చింది. ఇటు సెకండ్ వైపు కూడా, రెండో వైపు కూడా బాగా వేగనివ్వాలి. మూత పెట్టి వేగనిచ్చి తర్వాత తీసేసుకోవడమేనండి. ఎంతో హెల్తీ బ్రేక్‌ఫాస్ట్ అండ్ డిన్నర్ కూడా చాలా బాగుంటుంది ఇది. ఇది ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. డయాబెటిక్ వాళ్ళకి కూడా చాలా మంచిది. పిల్లలకి, పెద్దలకి అందరికీ ఎంతో హెల్తీ బ్రేక్‌ఫాస్ట్ అండి. ఎప్పుడు ఉప్మాలు, దోసలు కాకుండా ఇలా మొలకెత్తిన గింజలతో తప్పకుండా ట్రై చేసి చూడండి. ఇలా రెడీ చేసుకొని చిన్న చిన్న పీసెస్ లాగా చేసి టొమాటో సాస్ తోటి బాక్స్‌లో పెట్టిన పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు. మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్‌కి కూడా చాలా బావుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తవారైతే సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.